హాయ్ ఫ్రెండ్స్ అండ్ నా బ్యాంక్ అకౌంట్ అయితే హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. అండ్ కొంతమంది బ్యాచే ఉంది, ఒకడు ఇద్దరని నేను చెప్పను, కొంతమంది బ్యాచ్ అయితే ఉంది. అండ్ అసలు ఎవరు ఏంటి ఈ ప్రాసెస్ గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది నేను పర్సనల్గా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ బ్యాంకుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా పర్సనల్ నెంబర్, ఓకేనా. ఈవెన్ చాలామందికి, నా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామందికి ఆ నెంబర్ తెలియదు. నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ నెంబర్ తెలియదు. అలాంటి నెంబర్ ఎలా లీక్ అయింది అనేది కూడా చెప్తా, ఓకేనా. ఈ వీడియో అయితే చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. మేబీ మీకు ఉపయోగపడవచ్చు, ఓకేనా. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ వీడియో. సో మ్యాక్సిమం కుదిరితే అందరికీ తెలిసేంత వరకు కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ చెప్తాను. నేను ఒక మెడికల్ ఎమర్జెన్సీ మీద తిరుగుతున్నాను. సో సడన్గా ఏంటంటే ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇక ఎవరో ర్యాండమ్గా చేస్తున్నారు అనుకుంటా అని చెప్పేసి తర్వాత మాట్లాడవచ్చు అని వదిలేసాను ఫోను. సో ఫ్రీక్వెంట్గా 1-2 సార్లు వస్తుంటే, సో అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ నుంచి వస్తున్నాయని చెప్పేసి బండి పక్కకు ఆపేసి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత, సార్ ఇట్లా మేము యాక్సిస్ బ్యాంక్ నుంచి చేస్తున్నాము, మీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది. అండ్ ఏదైతే వీడియో వెరిఫికేషన్ అనేది కొంచెం హోల్డ్ అయ్యి ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ట్రాన్సాక్షన్స్ హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఏదో 4-5 వేసి ఇవి చెప్పాడు, పాలసీస్ రూల్స్ అవన్నీ చెప్పాడు. ఓకే సార్, నేను చూస్తాను అని చెప్పేసి ఒక చిన్న ఎమర్జెన్సీ మీద ఉన్నానంటే, ఓకే సార్ పర్లేదు. అండ్ ఆల్సో నేను ఒక లింక్ పంపిస్తాను మీకు, అండ్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి, ఎంత మహా అయితే ఒక 1 minute 2 minutesలో అయిపోద్ది అని చెప్పేసి అన్నాడు. అంటే సరే సార్, నేను కొంచెం నియరే ఉంది, బ్రాంచ్ అనేది దగ్గరలోనే ఉంది, నేను కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నాను కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత చూస్తానంటే, లేదు సార్ దానికంటే ఇది ఇంకా ఇంపార్టెంట్ అనేసరికి నాకు ఇంకా బీపీ వచ్చేసింది. దేనికంటే ఏది ఇంపార్టెంట్ నాకు అర్థం కావట్లేదు. సో నా సిచ్యువేషన్ నేను చెప్తుంటే నీ బాధలో నువ్వు ఉన్నావేంటి, సరే ఓకే లాక్ అయితే లాక్ అవ్వనివ్వండి అకౌంట్, నేను మళ్ళీ రీయాక్టివేట్ చేయించుకుంటానంటే, మాకంటే ఎక్కువ మీకు తెలుసా అది ఇది అని చెప్పేసి 4-5 వేసి రూల్స్ని గట్టిగా మాట్లాడుతున్నాడు. అవతల వాడు నాతో మాట్లాడేవాడు తెలుగులో మాట్లాడుతున్నాడు, వాడు తెలుగోడైతే కాదు, ఓకేనా. అంటే నేర్చుకున్న తెలుగు అది ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు మనం నార్మల్ తెలుగుకి అంటే నేర్చుకొని మాట్లాడే తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా. సో కొంచెం అవతలైతే బ్యాచ్ ఉంది. అండ్ నేను కొంచెం సరే ఓకే ఒక నిమిషం లైన్లో ఉండండి అని చెప్పేసి ఎయిర్పోడ్స్ పెట్టుకొని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఒక పక్కన కూర్చున్నాను. అసలు ఏంటి ఇది కొంచెం తేడాగా ఉంది అని చెప్పేసి చెప్పండి అని అంటే, పక్కన వాడు స్క్రిప్ట్ ఇస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, పక్కన వాడు స్క్రిప్ట్ ఇస్తున్నాడు. అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 digits కన్ఫర్మ్ చేద్దాం, అండ్ అతని పేరు ఇదేనేమో కనుక్కో, అది ఇది అని చెప్పేసి ఎవడో పక్కన అంటున్నాడు. సరే వాడేం చేస్తున్నాడు, మీ అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 digits ఇవే కదా, అదే సార్ అని, అండ్ మీ పేరు ఇదే కదా అని చెప్పి నా పూర్తి పేరు మొత్తం, ఓకేనా, ఒక్క మిస్టేక్ లేకుండా నా పూర్తి పేరు చెప్పాడు. అవును సార్ అదే సార్ నా పేరు అదేనా, ఓకే. అండ్ మరి ఎందుకు మీకు ఇంత ప్రాబ్లం మమ్మల్ని నమ్మడానికి అది ఇది అని అంటే, నమ్మకం గురించి కాదు, సో ఇది ప్రాబ్లం అని అంటే, తర్వాత వాడు పక్క నుండి ఏదేదో చెప్తున్నాడు, వీడు దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాడు. సో తర్వాత ఇక చూసి ఇక నేను అందుకున్నాను, ఏం మాట్లాడుతున్నారు అసలు, ఎవడరా మీకు నా నెంబర్ ఇచ్చింది అది ఇది అని చెప్పేసి నేను తిట్టేశాను. నేను తిట్టగానే వాళ్ళు కూడా తిట్టారు. తిట్టిన తర్వాత ఇక నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కస్టమర్ కేర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మీరు తిట్టడం మొదలు పెట్టారంటే, ఒకటి ఫోన్ కాల్ కట్ చేస్తారు, లేకపోతే సార్ ప్రాపర్గా మాట్లాడండి ఇది పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు ఇక ఫోన్ కాల్ కట్ చేస్తారు. అవతల వాడు నేను ఎలా అయితే తిడుతున్నానో నాకు డబల్ తిడుతున్నాడు అవతల వాడు. సో ఇక నేను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను, ఓకే ఇది ఫ్రాడ్ కాల్ అని చెప్పేసి కట్ చేసి ఇది నాకు తెలిసిన బ్రాంచ్లో, ఈ యాక్సిస్ బ్రాంచ్లో నాకు తెలిసిన వాళ్ళ నెంబర్కి ఈ నెంబర్ ఫార్వర్డ్ చేసి, సార్ ఇట్లా ఫోన్ కాల్ వచ్చి ఇది ఇట్లా అంటున్నారు ఏంటి పరిస్థితి అని అంటే, సార్ నేను చెక్ చేసి చెప్తాను ఒక 5 minutes అని చెప్పేసి అంటే, వాళ్ళు కాల్ చేసి, సార్ అది ఫ్రాడ్ కాల్ సార్, ఇట్లా రీసెంట్ డేస్లో చాలా వరకు ఇట్లా జరుగుతుంది అని అంటే, నేను వాళ్ళని అడిగాను, అవును మరి ఇది నాది పర్సనల్ అకౌంట్, నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, అండ్ ఆల్సో నా ఫోన్ నెంబర్ కూడా పర్సనల్ నెంబర్, ఇది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, మరి నా నెంబర్కి నా అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేసి నా పూర్తి పేరు ఎలా చెప్పారని అంటే, బేసిక్గా లాస్ట్ 4 digits అనేది ఎవరి దగ్గరైనా దొరుకుతాయి సార్, అండ్ ఆల్సో ఆ మన పేరు కానీ ఆ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 4 digits కానీ ఇవన్నీ కామన్, ఎవరేం చెప్పగలుగుతారు. బట్ ఆ లింక్ ఏదైతే వాళ్ళు పంపిస్తారో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మాత్రం అకౌంట్ అనేది ఖచ్చితంగా హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో అలా ఎలా లీక్ అవుతాయి అని అంటే, సమ్ టైమ్స్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ వల్ల,
ఫైర్ వాల్స్ని హ్యాక్ చేసిన తర్వాత కొంత డేటా అనేది బయటికి రివీల్ అవుతుందంట. సో ఆ డేటాని పట్టుకొని వీళ్ళు గట్టిగా ప్రింట్అవుట్లు తీయించుకొని బకరా కోసం వెతుకుతూ ఉంటారు. అలాగా నన్ను బకరా అనుకొని ఎవడో ఒక బకరా నాకు ఫోన్ చేశాడు. ఓకేనా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా వాళ్ళ మాటలు వినండి. కంగారు పడతా హడావుడి చేస్తా మాట్లాడారనుకోండి, బుక్ అయిపోతాం, ఖచ్చితంగా బుక్ అయిపోతాం. అండ్ ఆల్సో వాళ్ళు భయపెడతారు, అయిపోయింది, అకౌంట్ లాక్ అయిపోద్ది, మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోతే అది ఇది అని చెప్పేసి హడావుడి పెట్టి ఈ లింక్ నొక్కాల్సిందే, నొక్కు 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 అయ్యే చెప్తారు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను కనుక్కుంటాను సార్ అంటే, సరే ఓకే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని అంటే మాత్రం ఇట్స్ జెన్యూన్ కాల్. ఓకేనా. ఒకవేళ లేదు బ్రాంచ్ వాళ్ళకి అని తెలీదు, మేమే మొత్తం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం అది ఇది అన్నారనుకోండి, సరే అయితే అవ్వనివ్వండి, లాక్ అయితే అవ్వనివ్వండి, నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే కనుక్కుంటాను అది ఇది అని చెప్పేసండి మీరు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా సరే మీకు ఇట్లాంటి ఫోన్ కాల్ వచ్చింది, ఏమైనా లింక్స్ పంపించి ఇటు నొక్కండి మీ అకౌంట్ సెట్ అయ్యిద్ది అది ఇది అని చెప్పేసి అంటే, డైరెక్ట్గా ఆ ఫోన్ నెంబరు ఆ లింక్స్ పట్టుకొని పోయి బ్రాంచ్ మేనేజర్ దగ్గర కూర్చోండి. సార్ ఇది ఇట్లా వచ్చిన సంగతి అని అంటే వాళ్ళు చెక్ చేసి అది ఒరిజినలా ఫేక్ అనే చూస్తారు. ఒకవేళ ఒరిజినల్ అయితే బ్రాంచ్ తరపు నుంచే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బ్రాంచ్ తరపు నుంచే సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మన అకౌంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా బ్రాంచ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకేనా. మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని మనకి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు, బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి. ఓకేనా. ఒకవేళ అదంతా ఫ్రాడ్ అండి అది ఇది అని చెప్పేసి అంటే ఇమీడియట్గా ఫోన్ నెంబర్ బ్లాక్ చేయండి. వాడు ఎన్నిసార్లు ఫ్రీక్వెంట్గా చేసినా ఆ నెంబర్ మీకు కనెక్ట్ అంటే వాళ్ళకి మీ నెంబర్ కనెక్ట్ అవ్వదు. ఓకేనా. బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే అది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. సో బ్లాక్ చేసేసేయండి. అండ్ తర్వాత మీకు వచ్చిన ఫోన్ కాల్ ఒరిజినల్ ఫేక్ అనేది ఫస్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ ట్రూ కాలర్లో చెక్ చేయండి. దాని మీద రిపోర్ట్స్ గట్టిగా వచ్చాయి. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, వీడియో వేస్ట్ అది ఇది అని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఆ కామెంట్స్ కూడా చదవండి, హిందీ ఇంగ్లీష్ వాటిలో కూడా ఉంటాయి. అండ్ కామెంట్స్ మోస్ట్లీ చదివి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి అది ఒరిజినలా ఫేక్ అనేది. అండ్ ఇది జస్ట్ ఒక 50-50 ఛాన్స్ మాత్రమే. మీరు ఫస్ట్ బ్రాంచ్లో అయితే ఎంక్వైరీ చేయండి. తర్వాత ఏంటంటే, మీకు ఫోన్ కాల్ రాగానే ఫస్ట్ మనం కంగారు పడిపోతాం, అది ఒరిజినలా ఫేక్ అనేది తెలియాలి అని అంటే ఫస్ట్ ఆ ఫోన్ కాల్ డిస్కనెక్ట్ చేసి ఆ ఫోన్ నెంబర్ని కాపీ చేసి ట్రూ కాలర్లో చెక్ చేయండి. అది ఒరిజినలా ఫేక్ అనేది చూపిస్తుంది. ఒకవేళ అక్కడ స్పామ్ అని ఉంది అని అంటే ఇమీడియట్గా బ్యాంకు బయలుదేరిపోయి, సార్ ఇట్లా అవుతుంది మరి ఏంటి అని అంటే, వాళ్ళు అది ఫేక్ కాల్ అండి, అది ఫ్రాడ్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఈ టైప్ ఆఫ్ ఫోన్ కాల్స్ అన్నీ వస్తున్నాయి సార్ ఏంటి అని అంటే, ఇమీడియట్గా అక్కడ మీ ఫోన్ నెంబర్ని చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సో వెంటనే మీరు ఏదన్నా కొత్త సిమ్ కార్డ్ తీసుకొని ఫోన్ నెంబర్ చేంజ్ చేయించుకోవడం బెటర్. సో చెప్పడం మర్చిపోయాను, ఈరోజే నాది కార్ ఈఎంఐ కట్ అయింది కాబట్టి రైట్ నో 75 రూపీస్ ఏమో ఉన్నట్టున్నాయి బ్యాంక్ అకౌంట్లో. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. సో అది కొంచెం సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఒకవేళ నేను అది క్లిక్ చేసినా కొంచెం బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి వాడు వదిలేసేవాడేమో అకౌంట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకేంటంటే కొంచెం కొద్ది గొప్ప అవగాహన ఉంది కాబట్టి కొంచెం నేను జాగ్రత్త పడి బ్రాంచ్ వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటే ఇది ఫ్రాడ్ కాల్ అని తేలింది. ఓకేనా. సో మీరు కూడా మీ జాగ్రత్తలో ఉంటే బెటర్. సో ఇది ఓవరాల్గా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.